హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీ ఫ్లాష్. లేడీ సూపర్ స్టార్ నయనతారకు పోటీగా మరో హీరోయిన్ కనిపించబోతోందా? అది విలన్గా 2020లో సూపర్ హిట్ అయిన మాకుతి అమ్మన్కు సీక్వెల్గా తెరకెక్కుతున్న మాకుతి అమ్మన్ 2పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా పవర్ఫుల్ నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నారన్న టాక్ ఆసక్తిని పెంచుతోంది. నయనతార రెజీనా మధ్య పోరాటం ఎలా ఉండబోతోంది? ఈ సినిమా ఇంత భారీ బడ్జెట్తో ఎందుకు తెరకెక్కుతోంది? ఆ వివరాలు ఈ స్పెషల్ స్టోరీలో మీకోసం. నయనతార ప్రధాన పాత్రలో వస్తున్న మాకుతి అమ్మన్ 2 ఇప్పుడు కోలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా మారింది. 2020లో వచ్చిన మాకుతి అమ్మన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దైవిక అంశాలను, ప్రస్తుత సమస్యలను కలిపి కామెడీగా చెప్పిన విధానం సినిమాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా ఇప్పుడు సీక్వెల్ బాధ్యతలను సుందర్ సి చేపట్టారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త తెరపైకొచ్చింది. టాలెంటెడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా ఈ సినిమాలో పవర్ఫుల్ నెగిటివ్ పాత్రలో కనిపించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. నయనతార పోషించే పాత్రకు బలమైన సవాల్గా నిలిచేలా రెజీనా పాత్రను దర్శకుడు సుందర్ సి డిజైన్ చేసినట్లు సమాచారం. అంతేకాదు, ఇప్పటి వరకు రెజీనాని చూడని విధంగా కొత్త గెటప్, డిఫరెంట్ లుక్, స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో చూపించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఈసారి మాకుతి అమ్మన్ 2లో దేవత వర్సెస్ ప్రతినాయకి అన్న తరహాలో కథ ఆసక్తికరంగా ఉండబోతుందన్న అంచనాలైతే పెరిగాయి. ఫస్ట్ పార్ట్లో అజయ్ ఘోష్ విలన్ పాత్రలో కనిపించారు. కానీ సీక్వెల్లో రెజీనా లాంటి హీరోయిన్ ను నెగిటివ్ రోల్లో పెట్టడం మాత్రం కొత్తగా అనిపిస్తోంది. ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై డాక్టర్ ఇషారి కె గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భారీ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. మొదటి భాగంతో పోలిస్తే సీక్వెల్లో ఫ్యాంటసీ ఎలిమెంట్స్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ మరింత గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. సుందర్ సి కమర్షియల్ స్టైల్ కు తగ్గట్టుగా భక్తి, ఫ్యాంటసీ, ఎంటర్టైన్మెంట్ ను మిక్స్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక నయనతారకు ఉన్న పాన్ ఇండియా క్రేజ్, రెజీనా లాంటి టాలెంటెడ్ నటి నెగిటివ్ షేడ్స్ లో కనిపించనుండటం ఈ సినిమాకు మరో ప్లస్ గా మారే అవకాశం ఉంది. కథలో నిజంగా నయనతార పాత్రను రెజీనా పాత్ర ఎంతవరకు ఢీకొంటుంది? ఇద్దరి మధ్య పోరాటం ఏ స్థాయిలో ఉంటుంది అనేది సినిమా విడుదలయ్యే వరకు సస్పెన్స్ గానే ఉండనుంది. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ కు కూడా మంచి డిమాండ్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్స్టార్ డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు సమాచారం. అయితే ఈ డీల్ కు సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రావాల్సి ఉంది. మొత్తానికి నయనతార ప్రధాన పాత్రలో రెజీనా నెగిటివ్ రోల్ అనే వార్త మాకుతి అమ్మన్ 2పై ఆసక్తిని మరింత పెంచుతుంది. అసలు ఈ ఇద్దరి మధ్య పోరు ఎలా ఉండబోతోంది? రెజీనా పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుందో తెలియాలి అంటే వారి కొంతకాలం వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినీ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ సినీ ఫ్లాష్.